ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోऽस्तु తే దేవవర ప్రసీద విఘ్నాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. పరమాత్మ అంటే దయామయుడు, కరుణామూర్తి అని అర్జునుడికి తెలుసు. కానీ ఇక్కడ కనపడేదంతా వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ తనకు పరమాత్మ కాలస్వరూపుడుగా అందరినీ నాశనం చేసేవాళ్లాగా ఉగ్ర రూపంతో కనపడుతున్నాడు. అర్జునుడికి సందేహం కలిగింది. ఇంతకీ నువ్వు మా కృష్ణుడివేనా? కృష్ణుడివైతే నీకు మనోహరమైన రూపం ఉండాలి కదా, కానీ ఈ ఉగ్ర రూపం ఏమిటి? సకల జీవరాశులని నమలడం తినడం ఏమిటి? నువ్వు మా కృష్ణుడివి కాకపోతే ఇంతటి భయానకమైన ఉగ్రరూపం కలవారు మీరు ఎవరు? ఈ అవతారం ఏమిటి? ఇంత భయంకరంగా ఎందుకున్నారు? ఎంత ఆలోచించినా నువ్వెవరో అర్థం కావటం లేదు. నీకో నమస్కారం. ఆది అంతం లేని నువ్వు ఎవరో చెప్పు. అయ్యా మహానుభావ, తమరి ప్రవృత్తి ఏమిటో నాకు చెప్పండి. తమరి ప్రకారం అందరినీ అంతం చేయడమేనా? లోకాలని అనుగ్రహంతో చూడడం కూడా ఏమైనా ఉందా? నాకేమీ అర్థం కావటం లేదు. నన్ను అనుగ్రహించు, నాకు తెలియజేయండి స్వామి అని భయంతో వణికిపోతూ అర్జునుడు వేడుకుంటున్నాడు. ఇప్పటికీ ఈ ట్రీట్మెంట్ చాలు అనుకున్నాడు కృష్ణుడు. అర్జునుడితో ఇలా చెప్పబోతున్నాడు.